వినాయక చవితి సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వీధుల్లో బొజ్జ గణపయ్యలు కొలువయ్యారు. వీధులన్నీ గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనే నినాదాలతో మారుమోగుతున్నాయి. వేకువజాము నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అటు గణేష్ మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. कर्पूर मंगल नेवादनं दर्शयामि तत्पुरुषाय ब्राह्मणो वै सर्वा देवताः सर्वाधिदेवेन देवताभिनन्दनवे वामदेवो देवतास्ताः सर्वादेव ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यः वेदविद्यादिवेद नमस्कुर्यामः श्रीरङ्गे हर्ते वेदा देवताः प्रीणादि सुतमानन्दविहिताय बृहस्पतीन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते धर्मधान्यं बहुपुत्रलाभकं शतसंवत्सरं दीर्घमायुष्यं शतमानन्दविहिताय बृहस्पतीन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते महागणाधिपति सम्पूर्ण अनुग्रह कृपा पराक्षसिद्धिरस्तु तरुन्धार्यं बहुबुद्धलाभवं शतसंवत्सरं दीर्घमायुष्यः वेदनारोपमानशोभन शोभमानकल्याणः गजानन महाराज सबका जल्दी तैयार रहता रू भाई टायर ना నీకే ఇస్తుంది. ఈరోజు వినాయక చవితి శుభ సందర్భంగా పొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఇప్పుడు మన తెలంగాణ గవర్నర్ గారు ఈ పూజా కార్యక్రమాలకి విచ్చేసినందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖైరతాబాద్ గణేష్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఖైరతాబాద్ గణేష్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా ప్రముఖులందరూ కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. సో ఉదయం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రస్తుతం కుటుంబ సమేతంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. సో 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ మహాగణపతి భక్తులను కనువిందు చేస్తున్నాడు. సో ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ రోజు సాయంత్రం వరకు దాదాపు ఇంకా వేల సంఖ్యలో భక్తులు కూడా రానున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం మనం ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఉన్నాము. ఒకసారి మనం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రస్తుతం కుటుంబ సమేతంగా ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటారు. నాగేందర్ అదేవిధంగా ప్రముఖులు కూడా పుస్తకము సప్తముఖ శక్తి మహాగణపతిగా ఖైరతాబాద్ భక్తులకు దర్శనమిస్తున్న ఖైరతాబాద్ మహాగణపతి మనము చూస్తున్నాము. 1954 ఒక్క అడుగుతో ప్రారంభమైనటువంటి ఖైరతాబాద్ మహాగణపతి ప్రస్థానం ఇంటింపై వదిలింపే విధంగా దాదాపు 70 అడుగుల ఎత్తులో ఈ ఏడాది పూర్తిగా పర్యావరణ హితమైనటువంటి
గణపతి ప్రస్తుతం భక్తులతో దర్శనం ఇచ్చినటువంటి పరిస్థితి కల్పించింది. ఎప్పటికీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ప్రస్తుతం కుటుంబ సమేతంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుని ఆ మంత్రులు ప్రభుత్వం వివిధ రంగానికి సంబంధించిన కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శిస్తూ ఉన్నారు.